పోయిన తర్వాత పోను. बात हजम की चलो What a wonderful word. Namaste everyone. हमारी डिजाइन राजा साहब చూసారా రాజా సాబ్ ట్రైలర్ ఏమైనా చూసాం మైక్ ఒకటి మాట్లాడుతున్నాం. సో మనం ఇప్పుడు వెళ్తుంది గార్డెన్ సెట్స్ బాహుబలి సెట్ చూడడానికి. ఇది ఒక మనకి టూర్ స్టార్టింగ్ పాయింట్. లెఫ్ట్ సైడ్ లో బిల్డింగ్ చూసారా, రామోజీ మూవీ మ్యాజిక్ అయిందా మీరు చూసారా లేదా? మూవీ మ్యాజిక్ హౌ టు మేక్ ద మూవీ, సినిమా ఎలా తీస్తారు, సౌండ్ మిక్సింగ్ ఎడిటింగ్ అది మొత్తం ఈ ప్లేస్ అని జరుగుతుంది. సో ఫస్ట్ వన్ మనం చూస్తే ఇది ఒక మొఘల్ గార్డెన్ లాగా యూజ్ అవుతుంది. లోపల లైట్ చేస్తారు గార్డెన్, 2-in-1 గార్డెన్. ఎక్కువగా సాంగ్ కోసం ఈ గార్డెన్ యూజ్ చేస్తారు. జోధా అక్బర్ ఆ సినిమా ఈ గార్డెన్ అని షూట్ చేశారు. వెబ్సైట్ చూడండి, గ్లో మ్యూజికల్ గార్డెన్, ఊడో కల్చర్ సొసైటీస్ ఇది ఆఫ్రికన్ టు టెంపుల్ గార్డెన్ ప్లస్ గ్లో మ్యూజికల్ గార్డెన్. సాయంత్రం 6 తర్వాత గార్డెన్ లో లైటింగ్. అమెరికన్ సియారా గార్డెన్ గ్రూప్ డ్యాన్స్ కోసం చాలా ఫేమస్ గార్డెన్. జులై సినిమాలో ఓ మధు ఓ మధు అనే పాట ఇదే గార్డెన్ లో షూట్ చేశారు. మీ రైట్ సైడ్ లా ఏదైతే మనం డిజైన్ గ్రీక్ ఆర్కిటెక్ట్ డిజైన్ అంటారు. ఇది ఒక గ్రీక్ ఆర్కిటెక్ట్ డిజైన్. జైపూర్ ఆర్కిటెక్ట్ డిజైన్ ఈ గార్డెన్ దా 2000 గెస్ట్ పార్టీ చేయవచ్చు. పెద్ద పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంటాయి, మ్యారేజ్ పార్టీస్, అవార్డ్ ఫంక్షన్ ఈ ప్లేస్ అని అవుతాయి. జైపూరి ఆర్కిటెక్ట్ డిజైన్ తో సెట్ చేశారు. సుస్వాగతం సినిమా ఏ స్వప్న లోకాల సౌందర్యవాసి పాట ఇదే ప్లేస్ లో షూట్ చేశారు. డ్రీమ్ ఆఫ్ వెకప్ రాణి ముఖర్జీ అయ్యా మూవీ సాంగ్ ఆల్సో షాట్ విత్ నవా మహల్ लाइव आ गया टी प्लस ऑन शूट जी आम्हाला येतेत मराठी येते मुझे मालूम है. मेरे गांव से आपका गांव 10 किलोमीटर है, ज्यादा दूर बड़गांव. क्या बन गया फिर? तो మనం ఇప్పుడు వెళ్తుంది ఈ రోడ్ పైన RRR సినిమా షూట్ చేశారు. హీరోయిన్ కార్ పంచర్ అవుతుంది ఈ ప్లేస్ లో. బస్ స్టాప్, పంచర్ షాప్ అన్ని ఇదే ప్లేస్ లో షూట్ చేశారు. మొత్తం ప్లేస్ లో షూట్ చేశారు. డ్రాగన్ మూవీ ఫైటింగ్ సీన్ మొత్తం ఇదే ప్లేస్ లో. భోజనం అయిందా అందరు? ఎలా ఉంది భోజనం? ఓకేనా? రైట్. तो లెఫ్ట్ సైడ్ డాన్ సినిమా చేశారు. ఆ టైంలో పైన బ్లాక్ కలర్ టెక్చర్ ఉండేది, ఐరన్ టెక్చర్ ఉండేది, అవి తీసేసారు మొత్తం. రైట్ సైడ్ టైప్ తో చెక్ ఇన్ చెప్తూ ఉంటుంది. ఇది గాడ్, అల్లా और भगवान क्रिस्त्री ऋतिक रोशन का చంద్రముఖి సినిమా వెంకటాపురం ప్యాలెస్ పారాయ్ రారాయ్ చంద్రముఖి లక 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 అయితే పాట జరిగింది ఇదే ప్లేస్ లో. సూర్యవంశం సినిమా అమితాబ్ గారు విలన్ హవేలీ ఇది. జాలీ LLB టు హైకోర్ట్ ఇదే ప్లేస్ లో సైట్ చేశారు. భరత్ అనే నేను వన్డే సీఎం పార్టీ ఆఫీస్ మలయాళం మూవీ కళ్యాణ్ రమన్ కన్నడ ఆప్తమిత్ర ప్లేస్ చూశారు. ఏమైనా ఉందా పైన కనిపిస్తుందా? గుడి ఉంది ఒకటి. ఇది ఒక దేవుడు లేని గుడి, గాడ్లెస్ టెంపుల్ అంటారు. షూటింగ్ సమయంలో డైరెక్టర్ కి దర్వాజా, దీన్నే బులంద్ దర్వాజా అంటారు. రైట్ సైడ్ లో మెట్లు ఉంటాయి కొన్ని. సినిమాలో 300 మెట్లు ఎక్కాలి, ఇక్కడ 60 కూడా ఉండవు. దాంట్లో షారుఖ్ ఖాన్ 10 కూడా ఎక్కలేరు. లొకేషన్ యూజ్ చేసుకోవచ్చు. గోల్డెన్ టెంపుల్ యాదగిరిద్వార్ లాగా యూజ్ అవుతుంది. సో ఇది మొత్తం నార్త్ ఇండియన్ సైడ్. చావా సినిమా చూసారా మీరు? ఛత్రపతి సంభాజీ రాజే మూవీ చూడకపోతే ఇదే బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ లో. లెఫ్ట్ సైడ్ లోపల చూడండి మస్జిద్. ఇది ఒక తాజ్మహల్ లాగా కూడా యూజ్ అవుతుంది. గ్రీన్ కలర్ పెయింట్ ఉంది కాబట్టి మస్జిద్, వైట్ కలర్ వేస్తే తాజ్మహల్. గుర్తుపడి లేరు. వచ్చే సినిమా షూటింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది, ప్యారడైజ్ మూవీ.
మిస్టర్ నాని గారు హీరో ప్యారడైజ్ ఇదే ప్లేస్లో షూట్ చేస్తున్నారు. సో ఒక రాణి కోట లాగా సెట్ చేస్తున్నారు మొత్తం. లెఫ్ట్ సైడ్ వైట్ కలర్ ఫస్ట్ హౌస్, అత్తారింటికి దారి ఏది సునంద గారు నిలయం. సెకండ్ బిల్డింగ్ జైహో సినిమాల తప్పు గారు ఇల్లు. లాస్ట్ బిల్డింగ్ రెబల్ సినిమాల ప్రభాస్ గారు ఇల్లు. మనం సినిమా చూసేటప్పుడు హీరోయిన్ ఇల్లు వైజాగ్, హీరో హైదరాబాద్లో ఉంటే ముందు నుంచి వైజాగ్, వెనకాల హైదరాబాద్ ఈ బిల్డింగ్ని చూపిస్తారు. అందుకని ఫిల్మ్ సిటీలో ప్రతి 100 మీటర్ టు 100 మీటర్కి లైట్ పోల్ చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్క ప్లేస్లో. అందుకని ఈ లొకేషన్ కంటిన్యూగా ఏ స్టేట్ ఏ కంట్రీ అయినా మీరు చూడగలుగుతారు. వెబ్సైట్ పైకి చూడాలి, చాలా ఇంపార్టెంట్ గెస్ట్ హౌస్, అది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ హౌస్. ఈ ప్లేస్లో ఒకే టైంలో 3 హెలికాప్టర్ ల్యాండ్ చేసుకోవచ్చు. షూటింగ్ కోసం యూజ్ అవుతుంది, ప్లస్ ఎస్పెషల్లీ హోమ్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రైట్ సైడ్ సెట్ చేస్తున్నారు నాకు బాయ్స్ హాస్టల్. నిన్న షూటింగ్ కంప్లీట్ అయింది ప్యారడైజ్ నిర్మా. ఎన్టీఆర్ గారు స్టాచ్యూ ఉంది. డైరెక్టర్కి ఒకవేళ ఎన్టీఆర్ నగర్ కావాలంటే ఎన్టీఆర్ గారు స్టాచ్యూ పెడతారు, సుభాష్ నగర్ కావాలంటే సుభాష్ గారు, గాంధీ నగర్ కావాలంటే గాంధీ గారు స్టాచ్యూ పెడతారు. ఏ స్టాచ్యూ పెట్టి ఈ లొకేషన్లో సింగం రిటర్న్ గోవా పోలీస్ స్టేషన్ అత్తా మాజీ సెటప్ వర్షం పెట్రోల్ పంప్ మధుంగ ఫస్ట్ ఫైటింగ్ రాజ్యసభలో ఈ మొత్తం లొకేషన్ని చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ షారుఖ్ ఖాన్ హౌస్ ఇన్ దిల్వాలే సినిమా విత్ గ్యారేజ్తో పాటు ఇల్లు కూడా ఉంది. మీ ఒక లెఫ్ట్ సైడ్లో చంద్రముఖి సినిమా డ్యాన్స్ మాస్టర్ అన్నమయ్య, శ్రీరామదాసు, నాగార్జున గారు ఇల్లు, ఇలాంటి ఇల్లుని మాండువా హౌస్ అంటారు. ఇది అయితే ఉమ్మడి కుటుంబం ఉంటుంది, ఉమ్మడి కుటుంబం కోసం ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ లొకేషన్. లెఫ్ట్ ఆర్ రైట్ రెండో చూస్తే ఇది ఒక చిన్న పల్లెటూరు విలేజ్ లాగా యూజ్ అవుతుంది, పల్లెటూరు లాగా. మనం ఈటీవీ సీరియల్ చూద్దాం కదా, ఈటీవీ సీరియల్ ఏ అయితే జరుగుతాయి అవి మొత్తం ఇదే ప్లేస్లో ఈటీవీ సీరియల్ షూట్ చేస్తూ ఉంటారు. సో ఇవి షూటింగ్ కోసం యూజ్ అయ్యే చిన్న పల్లెటూరు. ముందు నుంచి చాలా డెకరేట్ ఉంటాయి. డోర్ ఓపెన్ చేసి లోపల వెళ్తే అడవిలో వెళ్ళిపోవాలి, వెనకాల ఏముండదు, మొత్తం ఖాళీ. ముందు నుంచి డెకరేట్ చేస్తారు. రైట్ సైడ్ మనం ఏదైతే చూసినాం అవి మొత్తం డూప్లికేట్ సైడ్, చిన్న విలేజ్, సౌత్, నార్త్ అన్ని డూప్లికేట్ సైడ్. మేము ఒక రైట్ సైడ్ చూడాలి, క్రీమ్ కలర్ బిల్డింగ్, జనతా గ్యారేజ్. తెలుసు కదా జనతా గ్యారేజ్ మూవీ. ది నైట్ ఫాల్ ఇంగ్లీష్ సినిమా కూడా ఈ ప్లేస్ నన్ను షూట్ చేశారు. క్రొకడైల్ టు ది నైట్ ఫాల్. రైట్ సైడ్ మనం ఇప్పుడు వెళ్తుంది సెంటర్ జైల్లో. ఇది ఒక జైల్ సైడ్. దొంగ బింగ వస్తారని చెప్పిన కదా, ఇలానే ఉంటాయి చూడు. ఇది ఒక జైల్ సైడ్ చూడవచ్చు. ఈ రోజు మధ్యప్రదేశ్ లో ఉంది. ఖైదీ లోపల చూస్తే కడప జైల్. వచ్చే సినిమా డ్రాగన్, జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమాలో చూడవచ్చు. బుజ్జి తల్లి మాట్లాడు అంటారు కదా, అదే సినిమా. అంటే చూసారా? రైట్ సైడ్ జైలర్ సినిమా హ్యాంగింగ్ సార్. రైట్ సైడ్ తెరేనా మూవీ మెంటల్ హాస్పిటల్. ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ బాహుబలి వాటర్ ఫాల్ సెట్. మీ ఒక లెఫ్ట్ సైడ్ ఉండే బిల్డింగ్ లో వేసారు. ఇదే బిల్డింగ్ లో బాహుబలి వాటర్ ఫాల్ సెట్ వేసారు. పుష్ప 2 సినిమా చూసారా? రైట్ సైడ్ బిల్డింగ్ లో సెట్ వేసారు. హెలికాప్టర్ నుంచి డబ్బులు పడేయటం, అమ్మాయిని కిడ్నాప్ చేయటం, స్టీరియా కట్టుకుని ఫైటింగ్ సీన్ మొత్తం ఈ ప్లేస్ లో జరిగింది. రైట్ లాస్ట్ ఫైటింగ్ సీన్. సో అందరు ఈ ప్లేస్ లో దిగాలి. మీ అందరికీ ధన్యవాదాలు. రామోజీ ఫిల్మ్ సిటీకి విజిట్ చేసినందుకు. మనం బస్ దిగిన తర్వాత బిల్డింగ్ లోపల వెళ్ళాలి. బాగా ఇవన్నీ చూడుంటారే. దశావతారాలు, పరశురామ అవతారము, ఇగో వరాహ అవతారము చూడండి. ఇక్కడ బాలకృష్ణుడు అవతారము, కృష్ణ అవతారము, రామావతారము చూడండి. కంసుని వధ, ఇగో దుర్యోధనుడు,
రాముడు ముట్టకూడదు ఆయనకు కోపం వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక సెట్ చూపించిన టీవీలో, అదే ఉంటుంది ఇక్కడ. సభ చేస్తున్నాడు రాజు అని చెప్పిన కదా. ఎంత కళాత్మకంగా తీర్చిదిద్దిను చూడండి ఈ సెట్టును. ఇది చూపించిన మీకు నేను. ఎట్లా కట్టిండ్రు కానీ ఎన్ని రోజుల నుంచో ఉన్నది సార్ ఈ సెట్టింగ్. ఫస్ట్ నుంచి ఇట్లనే ఉంది అంకుల్ సెట్. 4-5 సంవత్సరాలు. ఏడున్నాడు లేడు హనుమాన్ లేడు. ఏడున్నాడు లేడు హనుమాన్ లేడు. అందరూ వెళ్ళిపోయినారండి మన ఇద్దరే.